ఈదురుగాలులు ఈడ్చి తన్నేశాయి. అకాల వర్షాలు అమాంతం పగబట్టి దాడి చేశాయి. ఫలితంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వివిధ రకాల పంటలు సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం తడిసి వరి రైతులు బోరుమంటే విపరీతమైన గాలుల తాకిడికి కొత్తపేట నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అరటి చెట్లు నేలకూలాయి. కూరగాయల రైతులను అకాల వర్షాలు ముంచేశాయి. మొత్తం మీద కోనసీమలో ఏ రైతు కూడా సుఖంగా లేడు. రబీ సీజన్ చివర్లో హఠాత్తుగా కురిసిన అకాల వర్షాల కారణంగా కోనసీమ జిల్లాలో పలు చోట్ల వరి పైరు నేలకు వంగిపోయింది. కోతలకు ముందు వచ్చిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోసిన వరి ధాన్యాలు తడిసిపోవడంతో గిట్టుబాటు ధర రాక రైతులు మునిగారు. కొత్తపేట నియోజకవర్గంలో కీలక ఉద్యాన పంట అయిన అరటిపైన తీవ్ర ప్రభావం చూపింది. అరటి తోటల్లో పెద్ద సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. అంతా సజావుగా సాగి ఉంటే ఎకరానికి ₹1,00,000 విలువ చేసే దిగుబడి వచ్చేది. ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామని అరటి రైతులు ఆక్రోశిస్తున్నారు. మే నెలలో జూన్ నెలలో వచ్చిందండి. మనకి వానలోనే గల్దుములోనే మనకి ఏప్రిల్ నెలలో వచ్చేసిందండి. దానివల్ల మొలక తోటలు కానీ అంటి తోటలు కానీ శుభ్రంగా ఇరిగిపోయాయండి. 2 నెలల ముందు వచ్చేసిందండి. దానివల్ల చేతికి వచ్చే పంటలు అప్పటికి అయిపోయాయండి. గడేసినా కానీ ఇరిగిపోయాయండి. మొత్తం అంటి తోటలు కట్టండి. మొత్తం నిన్న మొన్న కూడా గాలిదుమ్ములు వేసినాయండి. 20 రోజులకి మనకి పంట వచ్చేసిందండి. 20 రోజులు నెలలకే పంట మనిషికి వచ్చి ₹1,00,000 చేతికి వచ్చిందండి. వరుసగా 3-4 రోజుల పాటు వీచిన ఈదురుగాలులు వర్షాలతో వరి చేలు నేలకొరిగాయి. దీంతో యంత్రాలతో మసూళ్లు చేయాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గింజలు నేలరాలి దిగుబడి తగ్గుతుందన్న ఆందోళనలు కూడా వెంటాడుతున్నాయి. మాయదారి సుడిగాలి చూస్తూ ఉండగానే అంతా చుట్టేసిందని రైతులు అంటున్నారు. సుళ్ళు కింద వేసిందండి, పెద్ద పెద్ద సుళ్ళు కింద ఆకాశానికి వెళ్ళిపోయేది. ఆకు ఆకాశానికి కింద అడిది దెబ్బ వెళ్ళి అంతే. ఒక చెట్టు కూర్చోడు ఊపేసేది వెనక ముందు సుడిగాలి. అయితే దక్షిణ నుంచి పడమర నుంచి ఉత్తరానికి నుంచి తూర్పుకి ఇంకా 4 పక్క 4 విధాలుగా వేసేసింది. 4 విధాలు అయితే చెట్లు, కొబ్బరి చెట్లు, యాప చెట్లు అన్ని కంప్లీట్. ఓ దాన్ని తెరపడిపోవచ్చం అయిపోయిందండి బాబు. ఓ పావు గంట 30 గంట దాకా సిర్లండి. ఇంకా 1 గంట ఉంటే మాత్రం మొత్తం చెట్లన్నీ పడిపోయినండి. గత ఏడాది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంతవరకు అలాంటి చొరవ చూపడం లేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తరహాలో చంద్రబాబు నాయుడు కూడా రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.